గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి అంతఃస్రావక వ్యవస్థ రసాయన సమన్వయం చాప్టర్ ఏదైతే ఉందో ఇది ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ జువాలజీకి సంబంధించినటువంటిది. ఇంతకుముందు క్లాస్లో మనము మానవ అంతఃస్రావ వ్యవస్థకు సంబంధించి హైపోథాలమస్ గురించి చెప్పుకోవడం జరిగింది. దాని కంటిన్యూషన్లో ఈరోజు మనము పిట్యూటరీ గ్రంథి గురించి చూద్దాం. ఈ యొక్క పిట్యూటరీ గ్రంథిని మనము పీయూష గ్రంథి అని అంటాము. అదేవిధంగా హైపోఫైసిస్ అని కూడా అంటాము. హైపోఫైసిస్ అని కూడా పిలుస్తాం. అదేవిధంగా మాస్టర్ గ్లాండ్, ఎందుకంటే శరీరంలో ఉన్నటువంటి మిగతా అన్ని గ్రంథులు కూడా ఈ యొక్క పిట్యూటరీ గ్రంథి యొక్క ఆధీనంలోనే అవన్నీ కూడా పనిచేయడం జరుగుతుంది. కాబట్టి దీన్ని మనము మాస్టర్ గ్లాండ్గా పేర్కొనటం జరుగుతుంది. ఈ యొక్క పిట్యూటరీ గ్రంథి అనేటటువంటిది బఠానీ గింజ అంత పరిమాణంలో హైపోథాలమస్కు కింది భాగంలో కాలాంచిక అనేటటువంటి ఒక వృంతం సహాయంతో ఇది అతికి ఉంటుంది. ఒకసారి నేను డయాగ్రామ్ చూపిస్తాను చూడండి. సో ఈ యొక్క డయాగ్రామ్ గమనించండి. ఇది మానవుని యొక్క మెదడు అనమాట. ఇది మొత్తము. సో దీని లోపలి భాగంలో ఇది హైపోథాలమస్. ఈ ప్రాంతము హైపోథాలమస్ అనమాట. దీనికి క్రింది భాగంలో కనిపిస్తున్నటువంటిది ఇక్కడ జూమ్ చేసి ఉంది చూడండి, గమనించండి. ఈ గర్తం లోపలి భాగంలో ఉన్నటువంటి దాన్ని ఇదన్నమాట. ఇది పీయూష గ్రంథి. ఇది ఓకే రైట్. ఈ యొక్క పీయూష గ్రంథి అనేటటువంటిది స్పీనాయిడ్ ఎముక. సో ఇక్కడ మీకు కనిపిస్తున్నటువంటిది ఏదైతే ఉందో దీన్ని స్పీనాయిడ్ ఎముక అని అంటాము. ఈ స్పీనాయిడ్ ఎముకలోని సెల్లా టర్సికా అనేటటువంటి గర్తం, ఇది ఈ ప్రాంతంలో ఇలా ఉంది కదా, ఇది గర్తం అన్నట్టు. గర్తం అంటే ఒక హోల్ మాదిరి అనమాట. సెల్లా టర్సికా అనేటటువంటి ఎముక అస్థి గర్తంలో ఇముడి ఉంటుంది. ఇది 2 లంబికలుగా ఉంటుంది. ఏది పీయూష గ్రంథి అనేటటువంటిది 2 లంబికలుగా విభజించబడి ఉంటుంది. మొదటి దానిని పూర్వ పిట్యూటరీ అని అంటారు. ఈ యొక్క పూర్వ పిట్యూటరీని ఎడినోహైపోఫైసిస్ అని అంటాం. ఎడినోహైపోఫైసిస్. తర్వాత రెండవది వచ్చేసి పరపిట్యూటరీ లేదా న్యూరోహైపోఫైసిస్ అని అంటాము. వాటిని ఒకసారి నేను క్లియర్గా చూపించేటటువంటి ప్రయత్నం చేస్తాను. సో దీన్ని గమనించండి. ఇది వచ్చేసి పూర్వ పిట్యూటరీ. దీన్ని ఎడినోహైపోఫైసిస్ అని అంటాం. ఎడినోహైపోఫైసిస్. ఓకే. సో రెండవది వచ్చేసి ఇది పరపిట్యూటరీ. ఏమంటాం దీన్ని? న్యూరోహైపోఫైసిస్ అని అంటాం. ఓకే. సో ఈ యొక్క పీయూష గ్రంథి అంటే పిట్యూటరీ గ్రంథి అనేటటువంటిది 2 లంబికలుగా విభజించబడి ఉంది. మొదటి దానిని యాంటీరియర్ లోబ్, ఇది పూర్వ పిట్యూటరీ లేదా ఎడినోహైపోఫైసిస్ అన్నాం. రెండవది వచ్చేసి పోస్టీరియర్ లోబ్ అనమాట. దీన్ని పరపిట్యూటరీ లేదా న్యూరోహైపోఫైసిస్ అని అంటాం. అయితే ఈ యొక్క పిట్యూటరీ గ్రంథి అనేటటువంటిది హైపోథాలమస్కు కింది భాగంలో ఈ ప్రాంతం ఉంది కదా,
మెదడు లోపల ఈ ప్రాంతం అంతా కూడా హైపోథాలమస్. ఇది హైపోథాలమస్కు క్రింది భాగంలో సెల్లా టర్సికా అనేటటువంటి గర్తం లోపల ఇది స్పీనాయిడ్ ఎముక. ఇక్కడ స్పీనాయిడ్ ఎముక అనేటువంటిది ఉంటుంది. ఈ స్పీనాయిడ్ ఎముక లోపల ఇలా సెల్లా టర్సికా అని ఒక గర్తం ఉంటుంది, అంటే ఒక గుంత మాదిరిగా అన్నమాట. ఈ రకంగా ఒక గుంత మాదిరిగా ఉంటుంది. ఈ ఎముక యొక్క గర్తం అన్నమాట. ఇది ఎముక గర్తం లోపల ఇది ఇమిడి ఉంటుంది. ఓకే ఓకే ఇప్పుడు ఈ డయాగ్రామ్ ఒకసారి మీరు పరిశీలించండి. మీకు తెలుసు, ఇందాకే మనం చెప్పుకున్నాం, ఇది వచ్చేసి పూర్వ పిట్యూటరీ, ఇది పూర్వ పిట్యూటరీ, ఇది వచ్చేసి పరపిట్యూటరీ. అవునా? ఇది పూర్వ పిట్యూటరీ, ఇది పరపిట్యూటరీ. సో ఇప్పుడు మనము పూర్వ పిట్యూటరీ గురించి మనం చెప్పుకుందాం. ఈ యొక్క పూర్వ పిట్యూటరీని ఎడినోహైపోఫైసిస్ అని అన్నాము. సో ఈ యొక్క పూర్వ పిట్యూటరీ అనేటటువంటిది 6 ముఖ్యమైనటువంటి పెప్టైడ్ హార్మోన్లను ఇది స్రవిస్తుంది. ఎన్ని? మొత్తం 6 ముఖ్యమైనటువంటి పెప్టైడ్ హార్మోన్లను ఇది స్రవించడం జరుగుతుంది. అవి ఏంటంటో నేను చెప్తాను. ఒకటి GH, ఓకే. రెండవది వచ్చేసి ప్రోలాక్టిన్, మూడవది వచ్చేసి TSH, ఇది 3. నాలుగవది వచ్చేసి ACTH, ఐదవది FSH, ఆరవది LH. సో ఈ రకంగా 6 ముఖ్యమైనటువంటి పెప్టైడ్ హార్మోన్లను ఇది స్రవిస్తుంది. ఏది? పూర్వ పిట్యూటరీ. ఓకే. నంబర్ 1 పెరుగుదల హార్మోన్ అంటే GH, రెండవది ప్రోలాక్టిన్ LTH, మూడవది థైరాయిడ్ ప్రేరక హార్మోన్ TSH, నాలుగవది ACTH, అడ్రినోకార్టికోట్రోపిక్ హార్మోన్, తర్వాత పుట్టికా ప్రేరక హార్మోన్, దీన్నే మనం FSH అన్నాం, ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, తర్వాత లుటినైజింగ్ హార్మోన్ LH. సో ఈ రకంగా 6 ముఖ్యమైనటువంటి పెప్టైడ్ హార్మోన్లను ఈ యొక్క పూర్వ పిట్యూటరీ అనేటటువంటిది స్రవిస్తుంది. ఇప్పుడు దీన్ని ఒక్కొక్క దాని గురించి మనము వివరించేటటువంటి ప్రయత్నం చేద్దాం. డయాగ్రామ్ చూస్తూ వివరిద్దాము. సో ఈ యొక్క డయాగ్రామ్ను ఒకసారి మీరు పరిశీలించండి. సో ఫస్ట్ మనం ఏం చెప్పుకున్నాం? 6 ముఖ్యమైనటువంటి పెప్టైడ్ హార్మోన్లు. ఇక్కడ 6 నెంబర్ వేద్దాం, 6. సో చూడండి, ముందుగా GH, ఇక్కడ ఉంది GH. ఓకే, గ్రోతింగ్ హార్మోన్ అంటాం దీన్ని. అదేవిధంగా సొమాటోట్రోపిన్ హార్మోన్ అని కూడా అంటాము. ఇది ఏం చేస్తుందంటే కాలేయ కణాలను ప్రేరేపిస్తుంది. ఏది? GH, గ్రోతింగ్ హార్మోన్ అనేటటువంటిది. ఓకే, కాలేయ కణాలను ప్రేరేపించి ఇన్సులిన్ లాంటి పెరుగుదల కారకాలను విడుదల చేస్తుంది. సో ఆ రకంగా పెరుగుదల కారకాలైనటువంటి ఇన్సులిన్ అనేటటువంటిది రావడం వల్ల అధిబాహు ఫలకాలలో, అంటే మనకు భుజం కింద, అంటే సంకల్లో అంటాం కదా, ఆ రకంగా, అదేవిధంగా బాహువులు అంటే కాళ్ళు అనమాట, గజ్జల లోపల అస్థి కణాల యొక్క విభజనను ప్రేరేపించి ఎముకలు పొడవుగా అయ్యేటట్టు చేస్తుంది. బోన్స్, ఓకేనా? ఈ యొక్క ఎముకలు అనేటటువంటివి పొడవుగా అయ్యేటట్టు చేస్తుంది. ఇది గ్రోతింగ్ హార్మోన్కు సంబంధించినటువంటిది. కాబట్టే జీవులు అనేటటువంటివి పెరుగుదల చూపిస్తూ ఉంటాయి. ఒకవేళ ఈ యొక్క GH లోపించింది అనుకోండి, గ్రోతింగ్ హార్మోన్ లేదనుకోండి, పెరుగుదల హార్మోన్ సిక్రిషన్ లేదనుకోండి, పొడుగు అనేటటువంటిది కారు. సో
దానికి సంబంధించి తిరిగి మళ్ళీ మనం ఒకవేళ ఆ రకంగా ఉంటే అపస్థితి అనేటువంటిది ఏ విధంగా ఉంటుంది అనేటటువంటిది తిరిగి నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాం. కానీ తర్వాత రెండవది వచ్చేసి ప్రోలాక్టిన్. చూడండి ఎక్కడుందో ప్రోలాక్టిన్. ఓకే, ఇక్కడుంది ప్రోలాక్టిన్. ఇది ప్రోలాక్టిన్. ఓకే, సో ఇక ప్రోలాక్టిన్ దీన్నే మనము లాక్టోజెనిక్ హార్మోన్ అని కూడా అంటాం. లాక్టోజెనిక్ హార్మోన్ లేదా ల్యూటియోట్రోపిక్ హార్మోన్ అంటాం. LTH, ల్యూటియోట్రోపిక్ హార్మోన్ అంటాం, LTH. ఇది ఏం చేస్తుంది అంటే స్త్రీల లోపల ఈ యొక్క క్షీరగ్రంథులు ఉంటాయి కదా, ఈ యొక్క క్షీరగ్రంథుల యొక్క అభివృద్ధికి అంటే పెరుగుదలకు తోడ్పడతాయి. అదేవిధంగా ఈ యొక్క క్షీరగ్రంథుల లోపల పాలు అనేటటువంటివి ఉత్పత్తి కావడానికి సహకరిస్తుంది ఈ ప్రోలాక్టిన్. ఓకే, రైట్, రెండైనవి. మూడవది వచ్చేసి థైరాయిడ్ ప్రేరక హార్మోన్. దీన్ని TSH అంటాం. ఇక్కడ ఉంది చూడండి, TSH, థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. ఇది థైరోట్రోపిన్ అని కూడా అంటాం దీన్ని. ఇది ఏం చేస్తుంది అంటే థైరాయిడ్ గ్రంథిని ప్రేరేపించి థైరాయిడ్ హార్మోన్ల సంశ్లేషణ మరియు విడుదలకు సహకరిస్తుంది. ఓకే, సో రైట్. తర్వాత ACTH. ఎక్కడ చూడండి, ACTH అడ్రినోకార్టికోట్రోపిక్ హార్మోన్ అంటాం దీన్ని, ACTH. ఓకే, దీన్ని కార్టికోట్రోపిన్ అని కూడా అంటాము. ఇది అధివృక్క వల్కలాన్ని ప్రేరేపించి గ్లూకో మినరల్ సెక్స్ కార్టికాయిడ్లు అనేటటువంటి స్టిరాయిడ్ హార్మోన్ల సంశ్లేషణకు వాటి విడుదలకు తోడ్పడుతుంది. ఏది, ACTH. ఓకే, 4 అయ్యాయి. తర్వాత ఐదవది వచ్చేసి FSH, ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. ఇక్కడ ఉంది ఈ ప్రాంతంలో FSH అనమాట. ఇది ఈ గొనడోట్రోపిన్స్ అని ఉంది కదా, ఇదన్నమాట. సో ఇది స్త్రీలలో స్త్రీ బీజకోశ పుటికల పెరుగుదల అభివృద్ధిని ప్రేరేపిస్తుంది, ఓవరిస్క్. పురుషుల్లో ఆండ్రోజన్లతో కలిసి శుక్రజననాన్ని ఇది నియంత్రిస్తుంది, అంటే శుక్రకణాలను నియంత్రిస్తుంది. తర్వాత LH, ల్యూటిలైజింగ్ హార్మోన్. ఇది కూడా ఈ గొనడోట్రోపిన్కి సంబంధించింది. ఇది స్త్రీ పురుషుల్లో వేరువేరు ప్రభావాలను కలిగిస్తుంది. పురుషుల్లో ఉండేటటువంటి ముష్కాలు ఏవైతే ఉంటావో ముష్కాల లోపల ఉండేటటువంటి, ఇది ముష్కం అనుకోండి, ముష్కాల్లో ఉండేటటువంటి మధ్యంతర కణాలు ఏవైతే ఉంటావో వీటిని లీడింగ్ కణాలు అని కూడా అంటాము. వీటిని ప్రేరేపిస్తుంది. ప్రేరేపించి ఆండ్రోజెన్లు అనేటటువంటి పురుష హార్మోన్ల సంశ్లేషణ విడుదలకు దోహదం చేస్తాయి. పురుషుల లోపల టెస్టోస్టిరాన్ అనేటటువంటి హార్మోన్, టెస్టోస్టిరాన్. ఓకేనా, ఈ యొక్క హార్మోన్ను ఇవి ఏం చేస్తాయంటే విడుదల చేయడానికి ప్రేరేపకంగా ఇది పనిచేస్తుంది. స్త్రీలలో స్త్రీ బీజ కోశాలను ప్రేరేపిస్తుంది, మళ్ళీ వాటిని అండోత్పత్తిని కలిగిస్తుంది, అండోత్సర్గానికి దోహదం చేస్తుంది. అదేవిధంగా ఫలదీకరణ తర్వాత స్త్రీబీజ కోశంలో గ్రాఫియన్ పుటికలను కార్పస్ ల్యూటియం అనేటటువంటి గ్రంథి నిర్మాణంగా పరివర్తన చేస్తుంది. సో ఈ యొక్క LH, ల్యూటినైజింగ్ హార్మోన్ ప్రభావం వల్ల కార్పస్ ల్యూటియం ఏదైతే ఉంటుందో అది ఈస్ట్రోజను మరియు ప్రొజెస్టిరాన్ అనేటటువంటి హార్మోన్లను ప్రొడ్యూస్ చేస్తుంది. ఓకేనా, సో ఈస్ట్రోజన్ అనేటటువంటిది అండము ఉత్పత్తి కావడానికి సహకరిస్తుంది, ప్రొజెస్టిరాన్ అనేటటువంటిది గర్భాన్ని శుభ్రం చేస్తూ ఉంటుందన్నమాట. ఇది పూర్వ పిట్యూటరీకి సంబంధించినటువంటిది, ఎడినో హైపోఫైసిస్. సో చూడండి, ఇది పిట్యూటరీ గ్రంథి, 2 లంబికలు దీని లోపల. ఇది వచ్చేసి పూర్వ పిట్యూటరీ, ఇది వచ్చేసి పర పిట్యూటరీ. ఇది పర, ఇది పూర్వ. సో ఇది మనం పూర్వ గురించి చెప్పుకున్నాం, 6 పెప్టైడ్ హార్మోన్లను రిలీజ్ చేసింది, వాటి గురించి మనం వివరించుకున్నాం. ఓకే, సో ఇప్పుడు ఇదే పూర్వ పిట్యూటరీకి సంబంధించి పార్స్ ఇంటర్మీడియా హార్మోన్. సో ఇది మెలనోసైట్ ప్రేరక హార్మోన్, MSH. ఎక్కడుంది MSH చూడండి, గమనించండి, ఇది MSH. ఓకే, మెలనోసైట్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అంటాం దీన్ని.
ఈ ఒకే ఒక హార్మోన్ ఇది స్రవిస్తుంది. అయితే మానవుల లోపల దీని యొక్క ప్రభావం అంతగా ఉండదు. కానీ ఇతర సకశేరుకాలలో అయితే ఇది చర్మంలోని మెలనోసైట్ల పైన ప్రభావాన్ని చూపి చర్మం యొక్క రంగును ఇది నియంత్రిస్తూ ఉంటుందన్నమాట. ఎంఎస్హెచ్. ఓకే. సో దీని తర్వాత మిగిలింది ఏంటంటే పరపిట్యూటరీ. పరపిట్యూటరీ ఈ భాగం, ఇది పూర్వ, ఇది పర. సో ఈ యొక్క పరపిట్యూటరీ, దీన్నే మనం న్యూరోహైపోఫైసిస్ అని అంటాము. ఇది ఆక్సిటోసిన్, రెండోది వచ్చేసి వాసోప్రెసిన్ అనేటటువంటి 2 రకాలైనటువంటి హార్మోన్లను ఇది రిలీజ్ చేస్తుంది. సో ముందుగా ఆక్సిటోసిన్ చూసినట్లయితే ఇక్కడ ఉంది చూడండి, ఆక్సిటోసిన్. ఓకే. సో ఇక ఆక్సిటోసిన్ అనేటటువంటిది శరీరపు నునుపు కండరాల యొక్క సంకోచాన్ని కలగజేస్తుంది. ముఖ్యంగా ఇది స్త్రీల లోపల ప్రసవ సమయంలో ఇది గర్భాశయపు నునుపు కండరాలలో బలమైనటువంటి సంకోచాలు కలగజేసి సుఖప్రసవం అయ్యేటట్లు చేస్తుంది. ఏది? ఆక్సిటోసిన్. అదేవిధంగా ప్రసవం జరిగిన తర్వాత, అంటే బిడ్డ పుట్టిన తర్వాత, శిశువు జన్మించిన తర్వాత తల్లి యొక్క వక్షోజాల నుంచి క్షీరం చిందించడానికి, అంటే పాలు అనేటటువంటివి పుష్కలంగా రావడానికి ఇది ఆక్సిటోసిన్ అనేటటువంటిది సహకరిస్తుంది, తోడ్పాటును అందిస్తుంది, హెల్ప్ చేస్తుంది. ఓకేనా? తర్వాత రెండవది ఏమనుకున్నాం మనము? వాసోప్రెసిన్. సో ఇదేం చేస్తుందంటే మూత్రపిండాలపైన ప్రభావాన్ని చూపిస్తుంది. వాసోప్రెసిన్ అనేటటువంటిది మూత్రపిండాలపైన ప్రభావం చూపిస్తుంది. ఇది మూత్రపిండంలో ఉండేటటువంటి నెఫ్రాన్ ఏవైతే ఉంటుందో, నెఫ్రాన్లోని దూరగ్ర సమ్మలిత నాళికను ప్రేరేపించి దాని ద్వారా నీరు మరియు ఎలక్ట్రోలైట్ల యొక్క పునఃశోషణను ఇది వేగవంతం చేసి నీటి నష్టాన్ని నివారిస్తుంది. ఓకేనా? అప్పుడు ఏం జరుగుతుందంటే అధిక గాఢత కలిగినటువంటి మూత్రం అనేటటువంటిది ఏర్పడుతుంది. ఈ విధంగా వాసోప్రెసిన్ అనేటటువంటిది అధిక మూత్ర విసర్జనను నిరోధిస్తుంది. కాబట్టి దీన్ని అతిమూత్ర నిరోధక హార్మోన్ అంటాం. ఇంగ్లీష్లో ADH అంటాం, అంటే యాంటీ డైయూరిటిక్ హార్మోన్ అని పేర్కొంటాం అన్నమాట. ఓకే. ఇది పిట్యూటరీ గ్రంథికి సంబంధించినటువంటిది. ఒకటి పూర్వ పిట్యూటరీ గురించి తెలుసుకున్నాం, రెండవది పరపిట్యూటరీ గురించి మనం తెలుసుకున్నాము, పరపిట్యూటరీ గురించి కూడా తెలుసుకున్నాం. సో ఈ రకంగా ఈ యొక్క డయాగ్రామ్ను మళ్ళీ ఒకసారి నిశ్చితంగా పరిశీలించండి. సో ఇందాక మనం చెప్పుకున్నటువంటిది ఈ యొక్క డయాగ్రామ్లో ఉంది. మీరు కూడా ఈ యొక్క డయాగ్రామ్ అనేటటువంటిది వేసుకోవడానికి ప్రయత్నం చేయండి. పూర్వ పిట్యూటరీ గురించి ఉంది, పరపిట్యూటరీ గురించి ఉంది. సో పూర్వ పిట్యూటరీ 6 ముఖ్యమైనటువంటి పెప్టైడ్ హార్మోన్ రిలీజ్ చేసింది. పరపిట్యూటరీ వచ్చేసి 2 హార్మోన్లను రిలీజ్ చేసింది. ఓకే, గమనించండి. అదేవిధంగా పరపిట్యూటరీకి సంబంధించి డయాగ్రామ్ ఇది. ఈ పైన ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా హైపోథాలమస్ భాగం. ఇదంతా కూడా ఈ ప్రాంతాన్ని మనం కాలాంచిక అనుకున్నాము. కాలాంచిక, ఇది వచ్చేసి పూర్వ పిట్యూటరీ, ఇది వచ్చేసి పరపిట్యూటరీ. సో ఇక్కడ ఏం చూపెట్టాడు చూడండి, ఒకటి ఆక్సిటోసిన్, రెండవది వాసోప్రెసిన్. సో గమనించండి డయాగ్రామ్స్. తర్వాత ఇది ఇందాక మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నటువంటిదే, దీన్ని కూడా గమనించండి. ఇది మీకు కంపల్సరీ 4 మార్కులకు అడుగుతాడనమాట. పూర్వ పిట్యూటరీ అడినో హైపోఫైసిస్ యొక్క 6 ముఖ్యమైనటువంటి పెప్టైడ్ హార్మోన్ల గురించి రాయండి అని అడుగుతాడు. సో దీంట్లో మనకు ఒకటి 4 మార్క్స్ వస్తుంది, అదేవిధంగా 2 మార్క్స్ కూడా వస్తుంది. ఒక్కోసారి వాసోప్రెసిన్ గురించి అడుగుతాడు,
లేదంటే ఆక్సిటోసిన్ గురించి అడగవచ్చు. సో ఈ రకంగా, లేదంటే ఈ 6 ముఖ్యమైనటువంటి పెప్టైడ్ హార్మోన్ల గురించి మధ్యలో దేని గురించి అయినా అడిగేటటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి దీన్ని మీరు పర్ఫెక్ట్గా నేర్చుకున్నట్లయితే మంచి మార్కులు స్కోర్ చేయొచ్చు అన్నమాట. సో ఇది పిట్యూటరీ గ్రంథి యొక్క అంతర్నిర్మాణం డయాగ్రామ్ ఇది. సో ఈ రకంగా పిట్యూటరీ గ్రంథికి సంబంధించినటువంటిది ఇది. తిరిగి మళ్ళీ మనము నెక్స్ట్ క్లాస్లో దీని కంటిన్యూషన్లో ఉన్నటువంటి గ్లాండ్స్ ఏవైతే ఉన్నాయో తిరిగి మళ్ళీ వాటి గురించి వివరించేటటువంటి ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ టు ఆల్.